హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శోభా స్మాల్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ అనమాట. టైం వచ్చి 12 దాటింది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ కోసం అయితే అన్నం కలుపుతున్నాను. టమాటా కర్రీ అనమాట. కలిపేసి ఇంకా వాళ్ళకైతే చిన్న చిన్న తొక్కలు, పచ్చిమిర్చీలు, కరివేపాకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేయాలన్నమాట. ఏమీ ఉంచకూడదు. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా కలిపి పెట్టేస్తాను అనమాట. ఏమన్నా మిస్టేక్ ఉందనుకోండి మళ్ళీ వచ్చినాక అడుగుతారు. అవన్నీ సరిగ్గా తీయకుండా పెట్టేసి అవేంటి మమ్మీ అని. ఇంకా అందుకని చెప్పి ప్రతిరోజు అయితే ఇంకా అవన్నీ అయితే తీసేసేసి కలిపి పెట్టేస్తాను. చిన్నపిల్లలే కదా, బాక్స్లో కలుపుకోవడం అంతగా రాదు కదా. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ కింద పైన పోసుకుంటారు ఎందుకులే అని చెప్పేసి కలిపే పెట్టేస్తాను. ఇంకా కొంచెం కూరను కొంచెం పెరుగన్నం అయితే పెట్టేస్తానండి. ఇంక పెట్టేసేసిన తర్వాత బాక్స్లు అన్నీ రెడీ చేసేసాను. ఇంకా అన్నం అంతా సర్దేసిన తర్వాత ఇప్పుడు బ్యాగుల్లోకి అయితే సర్దేస్తున్నాను. వీటన్నిటిని సర్దేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. ఇంక ఈ మధ్య అయితే మా పిల్లల్ని కరెక్ట్గా స్కూలు లంచ్ బ్రేక్ కొట్టే టైంకి వెళ్తున్నాను అనమాట. వెళ్ళేసి వాళ్ళని ఒకసారి చూసుకొని ఇంకా అలాగే బాక్సులు ఇచ్చేసి వస్తున్నాను. అండ్ ఇక్కడైతే ఇంకా అవన్నీ సర్దేస్తున్నానండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటని కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోకుండా వీడియోకి లైక్ కూడా చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇంకా చెప్పాను కదా, బాక్స్లు అవి సర్దేసేసి ఇంకా కొంచెం స్నాక్స్ అవి కూడా పెడతానులేండి, బిస్కెట్స్ అవి. ఇంకే కొన్నిసార్లు ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఫ్రూట్స్ పెడతాను. యాపిల్, బనానా అనేది ఇంకేమున్నా తినరనమాట. ఆ 2 ఫ్రూట్స్ అయితేనే తింటారు. ఇంకా అవి ఒకవేళ ఉంటే అవి పెడతాను, లేకపోతే ఎన్న బిస్కెట్స్ ఏమిటి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే అవన్నీ పెట్టేసేసి ఇంకా సర్దేస్తున్నాను. ఇంకా సర్దేసి ఇంక ఇప్పుడైతే వెళ్తానండి స్కూల్కి. అలాగే మీరంతా ఈరోజు లంచ్లోకి ఏం చేశారు ఏంటని కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చి దీని ముందు వీడియోకి కంటిన్యూషన్ అనమాట. ఇంకా వీడియో లెంత్ అయిపోయినా ఎవరు చూస్తారులే అన్నట్లు దాంట్లో కొంచెం పెట్టి ఇప్పుడు దాంట్లో ఇంకా అంటే నేను కార్తీక మాసంలో 21 days పూజ చేసుకున్నాను అనమాట, ఉపవాసం ఉండి. సో అది ఎలా చేసుకున్నాను ఏంటి, 21 days ఎలా ఉపవాసం ఉన్నాను అనేది ఆ బ్లాగ్లో అయితే షేర్ చేశాను. సో ఇది వచ్చి మధ్యాహ్నం నుంచి అనమాట. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు ఇచ్చేసి వచ్చేసాను. 12:30 అయిపోయిందండి. ఇంకా అప్పుడు ఇంకా బట్టలు ఆరేస్తున్నాను అనమాట. లేట్ అయిపోయినాయి అనమాట. రోజు ఆల్మోస్ట్ ఈ టయానికే ఉంటుందిలేండి బట్టలు ఆరేయడం. ఎందుకంటే ఇంకా అందరూ స్నానాలు అవి చేసిన తర్వాత మిషన్ ఆన్ చేస్తాను. అవి 1 గంట సేపు తిరుగుతాయి. ఇంకా అప్పుడు అవి తీసి ఆరేసే టయానికి పిల్లలకి లంచ్ బాక్స్ అవి ప్యాక్ చేయాల్సి ఉంటుంది. అందుకని చెప్పి అవన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే బట్టలు అవన్నీ ఆరేస్తున్నాను. చలికాలం అయ్యేసరికి ఇంకా బట్టలు అయితే సరిగ్గా ఆరవు. ఇంకా ఆరకపోయినా ఇంకా లోపల వేసేసుకుంటే ఫ్యాన్ కింద నైట్ అంతా ఎలాగో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి తెల్లాసరికి ఆరిపోతాయి. సో ఇంకా మన టయానికి కుదిరినప్పుడే చూసుకోవాలి, అంతే కదా. ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ అయితే చూడండి, పిల్లలు ఎవరు లేనప్పుడు పాపం దానికి చాలా బోర్ కొట్టిద్ది. సైలెంట్గా ఏదో ఒకటి కొరుక్కుంటా ఉంటుంది. ఆ పళ్ళకు పని చెప్పేసిద్ది అనమాట. ఇంకా లేకపోతే సైలెంట్గా పడుకొని ఉంటుంది. పిల్లలు ఉంటే మాత్రం ఇంకా వాళ్ళతో ఆడుకుంటూ ఇంకా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది అనమాట. ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు ఉంటుంది కదా, సండే రోజు, ఎప్పుడైనా సెకండ్ సాటర్డేస్ అట్లా వచ్చినప్పుడు, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇంకా ఆ టైంలో ఇంకా వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటుంది. వాళ్ళతో ఫైటింగ్ చేసిద్ది. కొంతసేపు సైలెంట్గా వాళ్ళల్లో కూర్చొని ఆడుకునిద్ది. వాళ్ళు ఎవ్వరు లేకపోతే మాత్రం సైలెంట్గా ఒక మూలలో కూర్చుద్ది అనమాట. మనం పిలిస్తే వస్తుంది. దానికి ఒకవేళ ఆకలి ఇస్తే అప్పుడు వస్తుంది అనమాట. లేకపోతే సైలెంట్గా తన పాటికి తను పడుకొని ఉంటుంది. మనం పిలిచినప్పుడు మాత్రం వచ్చేసిద్ది అనమాట. పేరు పిలవంగానే ఎక్కడున్న టక్కని పరిగెత్తుకుంటూ వచ్చేసిద్ది. ఇంకా పిల్లలు ఉంటే మాత్రం చెప్పాను కదా, ఇంకా అరిసినా కూడా బయటకు పోదనమాట. కొన్నిసార్లు ఇంకా ఫైటింగ్ చేసుకునేటప్పుడు పెద్ద పెద్దగా అరసండిద్ది అనమాట. ఇంకా అప్పుడు గోలేంద్రా బాబు అని చెప్పి అరిసాను అనుకోండి, ఇంకా ఒక 5 minutes అలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం బయటికి వెళ్ళమని చెప్పామంటే మాత్రం కోపం వచ్చేసిద్ది అనమాట. తిరగబడి మన మీదకి అరిసేస్తుంది. బయటికి పోనని చెప్పిద్ది అనమాట. పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అక్కడే కూర్చొని ఉండిద్ది, ఆడుకుంటుంది. లేకపోతే వాళ్ళు ఏమైనా చేస్తుంటే చూస్తుంటుంది. అంతేగాని ఇంకా బయటికి వెళ్ళమన్నా కూడా ఒప్పుకోదు. ఇంకా మన మీదే అరిసేసిద్ది అనమాట రిటర్న్, బయటికి వెళ్ళమని చెప్పామని. సో అలా చేస్తుండేది. ఇంక ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఉన్నారు కదా పిల్లలు, ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు ఇంకా దానికి బోర్ కొట్టేసి ఇంకా ఏమైనా దొరికితే వాటిని కొరకడం, లేకపోతే సైలెంట్గా పడుకోవడం. నైట్ అంతా మేల్కొని ఉంటుంది ఆల్మోస్ట్. ఎప్పుడైనా మధ్యలో వేసినప్పుడు చూసినా కూడా మేల్కొనే ఉంటుంది. ఇంకా పగలంతా మంచిగా నిద్రేసిద్ది అనమాట. ఇంకా అట్లా చేస్తుండిద్ది. అదైతే ఇంకా నేనైతే సింక్లో ఇంకా అంట్లు అవన్నీ తోమేస్తున్నానండి. ఇంకా లంచ్కి అన్నీ సర్దేసేసి ఇంకా అప్పుడైతే అంట్లన్నీ తోమేస్తున్నాను.
వంట చేసినప్పుడు ఈ పిల్లలకి అన్నం కలిపి పెట్టినవి అవన్నీ అయితే సర్దేసేసుకుంటున్నాను. అంటే సర్దేసేసి ఇంకా అంటన్నీ తోమేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువైపోయినా కూడా చిన్న షింక్ ఉంటుంది కాబట్టి నిండిపోయినట్టు అయిపోతాయి, ఎందుకులని ఎప్పుడు కొంచెం కొంచెం ఉన్నా కూడా తోమేసేస్తాను. లేకపోతే అది ఫుల్ అయిపోయింది అనుకో మనకు కడగడానికి కూడా కుదరదు. ఇంక ఇప్పుడైతే నేను అన్నం పెట్టుకుంటున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి మాది రోజు లంచ్లోకి చిక్కుడుకాయ అనమాట, పెద్ద చిక్కుళ్ళు ఉంటాయి కదా, సో ఆ చిక్కుడుకాయ ఫ్రై, చింతకాయ పచ్చడి నిన్న చేసింది అది ఉంటే అది కూడా వేసుకున్నాము, అండ్ టమాటా కర్రీ అనమాట. ఇంకా 21 days ఇంకా పూజ ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం అప్పుడు భోజనం చేస్తున్నాను అనమాట. అంటే ఉపవాసం అది. అంతకుముందు ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమి తినకుండా ఉండి, అంటే కాఫీ పాలు అట్లాంటివి తాగేదాన్ని, అయినా ఫ్రూట్స్ ఉంటే తినేదాన్నిలేండి. అంటే 21 మనం ఒక్కరోజు ఉండేది కాదు కదా, 21 రోజులు ఉండేది కాబట్టి తినేదాన్ని. ఇంకా నైట్కి మాత్రం టిఫిన్ చేసేదాన్ని అనమాట, అన్నం తినకుండా. సో ఈ 21 days అన్నం తినలేదు. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టైం తింటున్నాను అనమాట. 21 days ఉపవాసం అది ముగిసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాను, ఇప్పుడు లంచ్ తింటున్నాను అనమాట. సో ఇంకా టమాటా కర్రీ అది వేసేసుకొని పచ్చడి కూడా ఉంది కదా, ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. భోజనం చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం అంట్లు ఉన్నాయి, వాటన్నిటిని కూడా కడిగేసేసుకుంటే ఇంక పిల్లలు వచ్చిన తర్వాత అయితే ఇంకా అసలు సరిపోయిద్దండి. ఇంక నేను కొంచెం అంట్లు అవన్నీ కూడా తోమేసేసి ఇంకా స్కూల్కి వెళ్ళేసి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాను. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ హోంవర్క్ అయితే చేస్తారు, చేయనన్న మాటే ఉండదు. ఒకవేళ నేను ఏదైనా పనిలో ఉండి కొంతసేపు ఆగి చేద్దురులే అని చెప్పినా కూడా హంస అయితే అస్సలు ఊరుకోదు. ఇంకా వాళ్ళకి హోంవర్క్ అయితే రాపిస్తున్నాను. ఇంకిద్దరు చెరపక్క, చిన్నోడు కూడా ఈ మధ్య మంచిగా రాస్తున్నాడు, ఏబిసిడీలు అవన్నీ అయితే తనే ఓన్గా రాసేస్తున్నాడు, మనం చెప్పాల్సిన అవసరం లేకుండా జడ్డ దాకా రాస్తున్నాడు. నెంబర్స్ కూడా 30 దాకా రాసేస్తున్నాడు, కొంచెం బాగా పికప్ అయ్యాడు ఈ మధ్య. అంతకుముందు అయితే పక్కన కూర్చొని మనం రాపిస్తేనే రాసేవాడు అనమాట. ఇప్పుడు అసలు మనం పక్కన కూర్చోకపోయినా అవసరంలో వాడే బుక్ ఓపెన్ చేసుకొని చక్కగా రాసేస్తున్నాడు హోంవర్క్ అంతా. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వాడు ఆటలో పడి మర్చిపోతాడనమాట హోంవర్క్ రాయడం. అప్పుడు అర్ధరాత్రైనా సరే 10, 10:30 ఎప్పుడైనా సరే తీసి హోంవర్క్ రాయకుండా అయితే నిద్రపడుతున్నాడు. కరెక్ట్గా రాసేస్తాడండి. కొన్నిసార్లు మర్చిపోతాడనమాట ఆటల్లో పడి, కానీ పడుకునేటప్పుడు మాత్రం గుర్తొచ్చుద్ది. ఎట్లా గుర్తొచ్చుద్దో నాకైతే అర్థం కాదు. కానీ 10:30 ఆ టైంలో మమ్మీ నేను హోంవర్క్ రాయలేదు, రాస్తాను అని చెప్పి వాడే ఓన్గా బ్యాగ్ తెచ్చుకొని పెన్సిల్స్ అవన్నీ ఇంకా వీళ్ళకి నర్సరీ వాళ్ళు కదా అలౌడ్ ఉంటుంది అనమాట. అంటే పిల్లలు ఏమైనా గుచ్చుకుంటారేమోనని వాళ్ళు అలౌడ్ పెట్టినట్లేరు. అక్కడ స్కూల్లో టీచర్స్ దగ్గర పెన్సిల్స్ ఉంటే వాళ్ళు రాసిస్తారు, మనల్ని అయితే బ్యాగ్లో ఏం పెట్టద్దని చెప్తారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ అక్క బ్యాగ్లోంచి పెన్సిల్ అవి వాళ్ళు మేల్కొని ఉంటే వాళ్ళ అక్క వాళ్ళని అడుగుతాడనమాట, అక్క పెన్సిల్ ఈ హోంవర్క్ రాయాలి అని. వాళ్ళ అక్క వాళ్ళు నిద్రపోతున్నారంటే వాడే బ్యాగ్ ఓపెన్ చేసుకొని పెన్సిల్ అవి తీసుకొని చక్కగా కూర్చొని అన్నీ రాసేస్తున్నాడు అనమాట. ఏబిసిడీలు అవన్నీ జడ్డు దాకా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు స్మాల్ ఏబిసిడీస్ నేర్చుకుంటున్నారు. ఇవి వచ్చి నెంబర్స్ అనమాట. నెంబర్స్ కూడా 30 దాకా రాస్తున్నాడు, మిస్టేక్స్ ఏమీ లేకుండా. ఇంక వీళ్ళ హోంవర్క్ అది అయిపోతుంది. ఇంకా చిన్నోడితో అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కొంచెం సేపు మామూలుగా ఏ లెటర్ వర్డ్స్ అవన్నీ ఉంటే చదివిమని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడతారనమాట ఏం హోంవర్క్ ఏంటని. సో ఇంకా బుక్ కూడా ఓపెన్ చేసి చదువుతాడనమాట. ఓపెన్ చేయనంగానే చక్కగా చదువుకోవడానికి మాత్రం బాగా ఇంట్రెస్ట్గా ఉంటాడనమాట. చెప్పు. ఎల్ఫర్ 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 ఎల్ఫర్. వెరీ గుడ్ నాన్న. ఈరోజు ఎల్ వర్డ్స్ నేర్చుకున్నావా? చెప్పు. కేఫర్ 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 కోలా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది రివర్స్ లో చెప్తున్నావు నువ్వు. జేఫర్. ఇంకా వర్డ్స్ కూడా మనం అసలు చెప్పాల్సిన పని లేదనమాట. బుక్ చూపించి అడిగితే టక్ అన్నీ చెప్పేస్తున్నాడు వాడే. ఇంక ఇక్కడైతే వాళ్ళు ఇంకా హోంవర్క్ అది రాసిన తర్వాత చిన్నోడైతే ఆడుకుంటున్నాడు. ఇంకా అక్కడ బొమ్మలు కూర్చొని మళ్ళీ చిప్స్ ప్యాకెట్ ఏదో తెచ్చుకున్నాడు అనమాట. అది తింటున్నాడు కూర్చొని. షాప్కి వెళ్ళి వాడే తెచ్చుకుంటాడు, మనం ఎవరైనా వస్తా ఉన్నా ఒప్పుకోడు. ఇంకా హోంవర్క్ అయితే హంసకాది పెండింగ్ ఉంటే తనదైతే ఇంకా ఉంది, రాసుకుంటుంది. ఇంకా వాళ్ళకైతే పాలు కలుపుతున్నానండి. ఇంకా పాలు అయితే తాగేస్తారు. వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.